వెల్కమ్ టు రంగమ్మ ముచ్చట్లు. ఈ రోజు వీడియో ఏంటంటే కొడుకు పెళ్లి పార్ట్ 2. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. సరే సరే ఇంకా పదండి. ఇక్కడ ఏం చేస్తారు ఇట్లా? పదండి, షాపింగ్ అయిపోయింది కదా. సరే సరే అత్తయ్య, ఇప్పుడు మనము జ్యువెలరీ షాపింగ్ కి వెళ్ళాలి. సరేనా, వెళ్దామా? ఇప్పుడు జ్యువెలరీ అంటే ఏందమ్మా? తెలుగులో చెప్పు. ఆ ఇంగ్లీష్ పీస్ మాకు రాదు కానీ తెలుగులో చెప్పు. జ్యువెలరీ అంటే ఏంది? అయ్యో అత్తయ్య, జ్యువెలరీ కాదది, జ్యువెలరీ. జ్యువెలరీ అంటే నగలు. ఇప్పుడు నగలు తీసుకోవడానికి వెళ్ళాలి, ఓకేనా? అవునా, జ్యువెలరీ అంటే నగలా? సరే సరేలే, నగలు తీసుకుందాం పదండి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు తీసుకుంటామో ఏమో. ఇప్పుడు నగలు తీసుకోకపోతే ఎప్పుడు తీసుకోవాలి? ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు మీ పెళ్ళికి. తీసుకోవాలి, పదండి. ఇది ఇక్కడైనా మంచి జ్యువెలరీస్ తీసుకుంటారో తీసుకోదు, లేదంటే మళ్ళా పాసిపోయినవి పీచిపోయినవి ఆ నగలు చట్టాలమైన నగలు తీస్తుందో ఏందో. హలో చెప్పరా దేవాంశ్, ఏంది ఇంకా అక్కడే ఉన్నారు కార్ పార్కింగ్ దగ్గర? రండి, జల్దీ రండి రండి, తొందర రండి, చూద్దాము ఏమేమి నగలు తీసుకోవాలో పిల్లకు. రండి. అమ్మ, నేను నాన్న రావట్లేదు, ఎందుకంటే నాకు నాన్నకు పనులు ఉన్నాయి వేరేవి. మీరు చూసుకొని రండి, పర్లేదు. సరే సర్లేరా, అట్లాంటివి ఏందో నువ్వు కూడా. ఏం పనులు ఏమో మీ ఇష్టం. సర్లేగా, మేమైతే నగలు తీసుకుంటాము. మళ్ళీ వచ్చేటప్పుడు మీరు మీ ఇద్దరు రండి, మళ్ళీ లాస్ట్ అయినా. సరే అమ్మ, సరే అయితే. ఏమేమంతా ఏమైంది? ఏమైందంట? రావట్లేదు ఏంది? అవునవునులే, వాళ్ళు రావట్లేదంట, మనల్ని చూసుకోమన్నారు. సర్లే పర్లేదు కానీ మనం చూసుకుందాంలే, పదండి. ఇందాక అడగడం మర్చిపోయినా. ఈడ ఒక అమ్మాయి ఫోటో ఉంది కదా, ఇదేమో ఇంత పెద్ద ఉంది. పాపం ఆమె బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేదు పాపము. ఇప్పుడు ఎట్లా? ఆమెకు ఏదో ఒక గుడ్డ కప్పండి ఆ ఫోటోకు. పాపం మళ్ళీ ఎవరైనా చూచి ఆ ఫోటోకు గుడ్డ కప్పండి. అయ్యో అత్తయ్య, ఈడ షాపింగ్ మాల్స్ లో అవి ఇట్లనే పెడతారు. ఎందుకంటే ఆమె నగలు ఆ కమ్మలు వేసుకునే స్టైల్ చూపించాలని చెప్పి అట్లనే పెడతారు. అవి ఏం కాదు, దానికి గుడ్డ కప్పకండి, అది అట్లనే ఉండాలి, లేదంటే మనల్ని తిడతారు. అదంతే, ప్రతి షాపింగ్ మాల్స్ లో ప్రతి జ్యువెలరీ షాప్ లో అది అట్లనే ఉంటది, పర్లేదు, ఏం కాదు. అయ్యో ఏం స్టైలో ఏమోలే అమ్మ, ఈ మధ్య కాలం పిల్లలు కూడా ఉన్నారు, ఏమోలే. మళ్ళీ మేము అందుకు అనడము. సర్లే పదండి, ఇంకా పదండి, మనం వెళ్దాము. సరే సరే అత్తయ్య, పదండి. అబ్బా, ఎంత బాగుంది స్వాతి, మంచి ఉంది ఈ షాపు, చాలా బాగుంది. మంచి మంచి నగలు ఉన్నాయి, బాగా మెరిసిపోతుంది. పదండి పదండి, చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. అవును రంగా, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది ఈ షాపు. మీ స్వాతికి మంచి మంచి నగలు దొరుకుతాయి, చూడు చెప్తున్నా కదా, మంచి మంచి నగలు దొరుకుతాయి మీ స్వాతికి. అవునవునులే, బాగున్నాయిలే. ఇంకా ముందు ముందు పోయి మంచి మంచి చూద్దాం, పదండి తీసుకుందాము. అబ్బాయి, ఈ పెద్ద నాక్లీస్ బాగుంది కదా, హారం బాగుంది, డిజైన్ డిజైన్ తీగలు తీగలుగా ఎంత బాగుందో చూడండి. నాకైతే నచ్చిందమ్మా, ఇదే తీసుకుందాము. ఈ సెంటర్ చూడు ఎంత బాగుందో, ఫ్లవర్ల లాగా ఎంత బాగుందో, ముద్దు ముద్దు కొడుతుంది వేసుకుంటే కోడలి పిల్ల, ఎంత బాగుంది, సూపర్ ఉంది. ఈ లాస్ట్ అయితే గోల్డ్ కూడా ఎక్కువ ఉంటుంది, అది నేను నీకు చెప్తే వినరు ఎందుకు. ఇందాక బట్టల కాడ కూడా అలానే చేసినావు. ఇదైతే ఎక్కువ రేట్ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. నడుము ఏం బాగుంది, పాత మోడల్గా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది బాగుంది, ఇదే తీసుకుందాము. బాగా ముద్దు కొడుతుంది నా బిడ్డకు. అంతేలే, మీరు చెప్పింది ఎప్పుడు వింటారు మీరు, మీ ఇష్టంలో మీరు తీసుకోవాలని చూస్తారు. నా కోడలికి ఏది బాగుంటుంది నాకు తెలియదు, ముద్దు ముద్దు కొట్టాలి ఇదంతా అని చెప్తున్నా. మీ కూతుర్ని అడిగి ఏది తీసుకున్నామా, మీ ఇష్టంలో తీసుకోండి, మాకెందుకు, మీరే కదా డబ్బులు పెట్టేది. అమ్మ, అత్తయ్య చెప్పింది చాలా బాగుందమ్మా, నాకు కూడా నచ్చింది, ట్రెండ్ మోడల్ అమ్మది, అదే తీసుకున్నాం మనం. నాకైతే ముద్దు కొడుతుంది, డబ్బులు బాగుంది. అంతేలే అమ్మా, నువ్వైతే మీ అత్తయ్య కళ్ళే సపోర్ట్. నేను చెప్తున్నా ఏమని, పెద్ద హారం బాగుంది, గోల్డ్ కూడా ఎక్కువ వస్తుంది బిడ్డ అని చెప్తున్నా. మీ అత్తయ్య చెప్తుంది నడుము తీసుకుందామంటుంది, అది ఏమన్నా బాగుంది, పాద మోడల్గా ఎట్లా ఉందో చూడు, ఇది చాలా బాగుందమ్మా అని చెప్పి మీరు విన్నారు. సర్లే, మీ అత్తయ్య ఇష్టం, మీ ఇష్టం అమ్మ, ఏదో తీసుకొని మేమైతే చూస్తుంటాం అంతే. ఒక మాట చెప్తే మా అత్తమ్మ అలుగుద్ది, ఒక మాట అంటే మా అమ్మ అలుగుద్ది. అబ్బా అబ్బా అబ్బా, నాకు తలకాయ వస్తుంది ఈరోజు. నేను రాకుండా నేను మా అత్తయ్య వాళ్ళ కొడుకు వచ్చినా సరిపో, వీళ్ళందరినీ తీసుకొచ్చిన, వీళ్ళు నా మీద ఒకసారి అట్లా అత్తకు చెప్తే అమ్మ కోపం, అమ్మకు చెప్తే అత్తమ్మ కోపం అవుతుంది. సర్లే, రెండు తీసుకుంటాను, నాకు రెండు నచ్చింది.
వచ్చినాయని చెప్తా. ఎవరు అలగకుండా సరిపోయింది. నాకు 2 ఉన్నట్టుంటే బాగుంటుంది కూడా. అమ్మ చెప్పినట్టు ఉంటుంది, అత్తమ్మ చెప్పినట్టు ఉన్నట్టుంటుంది. 2 తీసుకుందామని చెప్తా. ఏమంటారా వీళ్ళు? అమ్మ అత్తయ్య నాకు 2 దండలు నచ్చినాయి, 2 తీసుకుందాం. నాకు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా పార్టీ వేరుగా పోయినప్పుడు ఒకటి వేసుకుంటా, ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకోటి వేసుకుంటా. నేను 2 తీసుకుంటానమ్మా అత్తమ్మ. అబ్బా నాకు వాళ్ళు 2 తీసుకుందామంటుంది. మేము ఒక్కటే మాట్లాడినాం వాళ్ళతో. 2 తీసుకుందామంటున్నాను. వాళ్ళ అమ్మోళ్ళు పెట్టుకున్నారు కదా, నాకు ఎందుకు 2 ఒకటి తీసుకుంటే ఒకటి గిఫ్ట్ వచ్చేటట్టు మాకు చాలా బాగుంటుంది. బంగారు కూడా ఎక్కువ వచ్చేటట్టుంటుంది కదా మాకు. సరేనమ్మా ఇవి 2 తీసుకోండి. ఇప్పుడు ట్రెండ్ కూడా పెళ్లి కుదిరిన ప్రతి సాటం నేను పోయినప్పుడు దావతిలో చూస్తున్నాను. ఒరిజినల్ దండలో ఏందో డైమండ్ అంట కదా, అవి తీసుకుందాం. అవి కూడా తీసుకొని వెళ్ళిపోదాము. ఇంకా అవునా నిజమా? అవి కూడా 2 పద తీసుకుందాం పదండి. ఇది ప్యాక్ చేస్తారు అడిగి వెళ్దాం పదండి. అవి కూడా ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్దాం. నా కోడలి పిల్లలకు బాగా బంగారం వేసుకొని బాగా తింటే ముద్దు ముద్దు బల కొడతారు కదా. పదండి పదండి. ఎట్లయినా సరే నా కోడలు వాళ్ళ అమ్మతోటి నేను కూడా కొంచెం బంగారం కొనిసుకుంటా. ఎందుకంటే నాకు కూడా ఎక్కువ బంగారం లేదు కదా. ఏదో డైమండ్ బిల్మెండ్ అని చెప్పింది కదా ఆమె, ఆ డైమండ్లో నేను కూడా తీసుకుంటా. నా కోడలు ఏడికిన పోయినప్పుడు నేను నా కోడలు పోయినప్పుడు వేసుకుంటా. నేను కూడా ఏం తప్పేముంది, ఎవరైనా వేసుకోవచ్చు బంగారు. డైమండ్లు కూడా వేసుకోవచ్చు. నాకేమంత వయసు అయిపోయిందని నా కోడలు ఎంత మంచిదో తీసిస్తాను అడిగితే. రంగా చూడు ఎంత బాగున్నాయి దండలు. మొన్న నేను దావత్తుకు పోయినా అని చెప్పింది చూడా, అప్పుడు వచ్చేసి ఇదే వేసుకోరా, తెల్లగా ఉంటుంది చూడు. అదేదో సిల్వర్ ఏదో అంటారు కదా, దాన్ని ఏదో తీసుకున్నారు వాళ్ళు పెళ్ళికి. ఎంత బాగున్నది పెళ్లి కూతురు, చాలా బాగున్నది అది. అబ్బా ఎంత ముద్దు కొడుతున్నాయి దండలు, చాలా బాగుంటాయి నా కోడలకి వేసుకుంటే. దాని పక్కనే ఉంచు, అది నాకైతే చాలా బాగా ముద్దు కొడుతున్నాము నాకు అని నేను అనుకుంటున్నాను. నా కోడలు అడుగుతూ చెప్తాను, ఏముంటుందో చూద్దాం. నా కోడలికి అయితే అదే బాగుంటుంది డైమండ్ది. నాకు ఆ పక్కన చాలా బాగుంటుంది. అబ్బా వేసుకుంటుంటేనే చూస్తుంటే నేను వేసుకున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అబ్బా బాబా బాబా. అయ్యో అత్తయ్య ఇది కావాలా, నచ్చిందా? నాకు కూడా నచ్చింది, తీసుకోండి అత్తయ్య. బాగుంది. నాకు ఇది బాగుందా? పింక్ గోల్డ్ సిల్వర్ కలర్లో బాగుందా? నీకు అది తీసుకోండి అత్తయ్య. అన్ని విధాలుగా లాంగ్ చైన్ నక్లీసు, షార్ట్ నక్లీసు, పొడ్డైన కమ్మలు కూడా వచ్చాయి కదా అత్తయ్య, బాగుంటుంది. పాపడ బిల్ల కూడా వచ్చింది చూడు, నీకు బాగుంటుంది అత్తయ్య. తీసుకో. నేను తీసి ఇయ్యాలా నీకు? మీ ఇష్టం అమ్మ, తీసుకున్నవాడు తీసుకోండి. మళ్ళీ మీ అమ్మ వాళ్ళు అందరు చూస్తే మాత్రం నేను ఏదో కావాలని కోడలు అడిగినట్టు చేసినట్టు అనుకుంటారు. నా మీద ముందే పిసిమాలింది అట్లా అనుకుంటాను, తీసింది ఇలాంటి తీసింది అని మీ అమ్మ వాళ్ళు ముందే అనుకుంటుంటారమ్మా. నువ్వు తీసుకుంటా అంటే తీసుకోమ్మా, పర్లేదు. ఆ ఉదయం నేను వేసుకుంటే బాగుంటుంది కదా, తీసుకో. లోకం ఏమన్నా అంటదేమో నా భయమమ్మా. అబ్బా ఇదన్నీ తీసుకోవాలని ఉంది దీనికి. నా బిడ్డతో పాటు ఇది తీసుకోవాలని చూస్తుంది. డబ్బులు అన్న మాకు చెట్లకు వస్తున్నాయి ఏంటి? ఒకసారి ఫస్టే చెప్పా, ఒక నక్లీస్ తీసుకున్నామంటే 2 తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నా బిడ్డ కంటే సర్లే ఏమో తీసుకుందామని అనుకున్నాం. మళ్ళీ దీనికి కూడా కావాలంట. ఈ ముసలి తాయానికి దీనికి అవసరమా? బండగా ఉంది, ఇంత దుబ్బ కొక్కు లాగుంది. కొక్కు దానికి వేసుకుంటే ముద్దు కొడతాయట, ముద్దుగా. దీని మొహానికి కొడతాయి. దీని మొహమే సరిపోను. దీని పీనిగా బయటికి వెళ్ళా చిచి పంది మొహంది. అబ్బా అందుకే ఇలాతో సంబంధాలు వద్దన్నా. మా ఆయనకు చెప్తే వినలేదు. నా క్లోజ్ ఫ్రెండ్ కొడుకు మన అమ్మాయి బాగా ఈడు చూడు బాగుంటుంది అని చెప్పిండు. ఈ బండ మొహం దానికి నా కూతురుని ఇవ్వాలంట. ఇట్లా కొడుకు ఇది ఇటుంది. కొడుకు అల్లుడు బాగున్నాడు కానీ ఇది దుబ్బ మొహం పెట్టుకొని సింపిరి జుట్టు పెట్టుకొని ఇట్లా ఉంది. ఏం చేయాలి? నా బిడ్డ కోసం కొనియాల్సింది. చిన్నగా నేను బంగారు కావాలని అడుగుతా తర్వాత వీళ్ళను. అత్తయ్య మీకు దండాలు తీసుకుంటానులే, నేను తీసుకుంటాను. తొందరగా ప్యాక్ చేసుకుని పోదాము మనము. వీళ్ళతో నా కూతురు కూడా పెట్టియాలి. ఎందుకంటే కొడుకు ఒకటే కూతురు ఒకటే కదా, కొడుకు వీళ్ళు ఇవ్వాలి. ఆ డబ్బులు నా కూతురు కూడా దాపెట్టుకునేంత చేసి తీసుకోవాలి. వీళ్ళ కంచి కట్నం బాగా పీక్కోవాలి వీళ్ళ దగ్గర. ఏమనుకుంటున్నారు? నా కొడుకు పెళ్ళి అంటే 10 మంది అబ్బా ఎంత బాగా చేసిండ్రో అని అనుకోవాలి. అబ్బా రంగమ్మ కొడుకు పెళ్ళి అంటే 10 కాలాలు ఆహా ఓహో ఆహా అనుకోవాలి. 10 కాలాల పాటు నిలబడిపోవాలి. నా వంశం నా కొడుకు అంటే ఎట్లుండాలి? 10 కాలాల పాటు హ్యాపీగా అందరూ రంగ వైభవంగా పెళ్లి చేస్తా అంటే అబ్బాబ్బా నా కోడలు. అందుకే ఇట్లాంటి మంచి కోడలు చూసుకున్నా. యాహూ నాకు ఎంత హ్యాపీగా ఉంది. అబ్బాబ్బా ఎంత మంచి కోడలు పుట్టింది, ఎంత మంచి కొడుకు. నా వారసత్వం, నా పేరు నిలబెట్టేటోళ్ళు వీళ్ళే. ఏమైంది అత్తయ్య అట్లా ఎగురుతుండ్రు? నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య. ఎందుకంటే ఎగురుతున్నావు? వాయమ్మా ఎందుకంటే ఎగురుతున్నావు? వాయమ్మా ఏంది అత్తయ్య కోడలు కొడుకు అంటున్నావు? కాపాడండి, ఎవరన్నా రండి. అమ్మో ఏందత్తయ్య? ఏంటి వదిన అలా ఎగురుతున్నావు? అంబులెన్స్ ఏమైనా పిలిచాలా ఎట్లా? ఇప్పుడు ఎందుకు బాగానే ఉన్నావు, ఇట్లుండవు, ఎందుకు ఎగురుతున్నావు అసలు? ఏమీ రంగా అట్లా ఎగురుతున్నావు?
సబ్స్క్రైబ్ చేసుకోండి.